ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాంతంలో వాటి నుంచి పెంచుకోవాలి తప్ప వీధుల్లో తిరిగి ప్రజా ఆరోగ్యానికి ఇబ్బందికరంగా ఉంటే మాత్రం కోర్టు ఆదేశాల ప్రకారం వాటిని నిర్మూలించడం జరుగుతుంది. కాబట్టి ఆ విధమైనటువంటి పరిస్థితులు లేకుండా ఏ విధమైనటువంటి సపోర్ట్ గవర్నమెంట్ నుంచి కావాలో నిన్న గౌరవ జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల ప్రకారం డిస్ట్రిక్ట్ కమిటీ చైర్మన్ గా జిల్లా కలెక్టర్ గారు ఈరోజు మీ అందరితో ఒక మీటింగ్ నిర్వహణ చేయమని చెప్పింది. మీ యొక్క సమస్యలు ప్రాబ్లమ్స్ వినబోయే ముందు మీకు ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి సపోర్ట్ దొరుకుతుంది అనేటువంటిది డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వారు, అదేవిధంగా మెప్మా వారు కూడా వివరించడం జరుగుతుంది. ముందుగా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు. పెంచుతున్న ఫ్యామిలీస్ ఒకసారి నిల్చోవలసిందే కోరుతున్నా. మొత్తం ఎప్పుడైతే ఈ పందుల సంచారం చూడడం జరిగింది 25కి వచ్చేటప్పటికి అదే మేము కూడా సెన్సస్లో తీసుకుంటే కూడా మాకు కాబట్టి ఇప్పటికైనా మీ దగ్గర ఆ పందుల సంచారం 600 ఇందులో మా దగ్గర ఏమో కాబట్టి ఈ సంవత్సరం మీరు అందరూ కూడా ఒకసారి వచ్చినట్లయితే అప్పుడు మీ ఉన్న వ్యాక్సినేషన్ చేయించడం కానీ వాటికి ఏదైనా వైద్యం మీకు కావాల్సిన ఏదైనా చేయడానికి కానీ దాంట్లో మీ ఎన్రోల్ చేయడానికి ఆఫీస్ తరఫున ఇంపార్టెంట్. ఎందుకంటే రీసెంట్ గా నేను రాకముందే ఏదో ఒక వైరస్ వచ్చి టౌన్ లో ఉన్న పిక్స్ అన్ని కూడా చనిపోయినట్టుగా తెలిసింది. దాని మూలంగా మీ అందరూ కూడా ఆర్థికంగా చాలా నష్టపోయి ఉంటారు. కాబట్టి అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉన్న జీవాలన్నిటికీ కూడా ముందు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళి కానీ లేదా వాళ్ళు వస్తారు తీసుకొచ్చి వాటిని క్యాచ్ చేయడం డిపార్ట్మెంట్కి చాలా కష్టం. పిగ్ని క్యాచ్ చేయడం కష్టం. కాబట్టి మీరు మీ జీవాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకెళ్లి వ్యాక్సినేషన్ చేయించడమో లేదా ఒక దగ్గర ఇటు పెడితే యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుంచి డాక్టర్స్ వచ్చి వాటికి వ్యాక్సినేషన్ చేయడమో చేస్తారు. దాని మూలంగా ఈ వైరస్ సంబంధిత వ్యాధులు వచ్చి ఒకేసారి అన్ని కూడా చనిపోకుండా వాటిని కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని ద్వారా కొంత ఆస్తి నష్టం జరగకుండా ఉంటుంది. కాబట్టి ముందు అన్నిటికీ కూడా ఉన్నటువంటి వాటికి తీర్మానం చేయడం జరిగింది. ఇప్పుడు ఆ ప్రాంతాల్లో మీకు ఏదైనా వస్తువులు కావాలంటే ఈ సందర్భంగా చెప్పండి. మా ఇంజనీర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. ఆ కావాల్సినటువంటి ఫెసిలిటీస్ మీకు అరేంజ్ చేసిన తర్వాత వ్యాక్సినేషన్ చేయించి కంప్లీట్ గా వాటిని అక్కడ షిఫ్ట్ చేసి అక్కడ పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అక్కడ పౌనంగి కంపోస్ట్ యార్డ్ లో రేపు మీకు వచ్చే పని అయితే మా స్టాఫ్ వచ్చి ఆ ఏరియాని టౌన్ ప్లానింగ్ వాళ్ళతోటి ఆ 2 acres సైట్ ముందు డిమార్కేట్ చేయించి వాళ్ళకి చూపించండి. వాళ్ళు ఏ ఫెసిలిటీస్ కావాలని ఇప్పుడు అడుగుతారో అది ఇంజనీర్స్ నోట్ చేసుకుని వాటిని ప్రొవైడ్ చేస్తారు. ఎవరినో ఒకరిద్దరు మాట్లాడండి. అక్కడ ఏం ఫెసిలిటీస్ కావాలో చెప్పండి. ఎవరు మాట్లాడతారు? మనిషికి అరగంటే చాలు సార్. పందులంటే చాలా కావాలి, అవి తిరగాలి, వాళ్ళు తిప్పుకోవాలి. మేము అక్కడి నుంచి కటింగ్ పోస్టులు మళ్ళీ టౌన్కి రావాలి సార్. అలాగే రోజుల్లో వినండి, 200 మందికి మనిషికి అరగం చొప్పున 100 ఎకరాలు కావాలంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి? సాధ్యమయ్యే పనులు మాట్లాడండి. ముందు ఎవరిదాలు రిజిస్ట్రేషన్ ఇచ్చారు సార్. స్థలం రిజిస్ట్రేషన్ చేసేవారు, స్థలం రిజిస్ట్రేషన్ చేసేవారు. అది గవర్నమెంట్ ఆస్తి. దాంట్లో చెప్తానండి, ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసిస్తాము, అక్కడ పెట్టేసి పెంచుకోవాల్సిందే తప్ప స్థలం రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం కుదరదు. ఇదే మున్సిపల్ మమ్మల్ని పంపించారు సార్ కమిషనర్ వచ్చి. అక్కడికి వెళ్ళాక మీకు అక్కడ వెళ్ళిపోండి మళ్ళీ అక్కడి నుంచి మమ్మల్ని తోరుకు వచ్చారు. నేను చెప్తున్నానండి, మీరు కావాల్సిన జీవాన్ని అక్కడ తీసుకెళ్లి పెంచుకోవడమే తప్ప స్థలం రిజిస్ట్రేషన్ చేయమని అయితే ఇది ఎక్కడి నుంచి వచ్చింది కొత్తగా? తీర్మానం చేసాం కార్పొరేషన్ తరఫు నుంచి. అది పందుల పెంపకానికే ఉపయోగిస్తాం తప్ప వేరే దానికి ఉపయోగించాం. ఎవరన్నా మీకు ఏదైనా అబ్జెక్షన్ పెడితే వచ్చి నాకు చెప్పండి.
దానికి మోటార్ వేసి ఆ ఫెసిలిటీస్ అన్ని మేమే ప్రొవైడ్ చేస్తాం. మీకు ఏం కావాలో 2 ఎకరాల్లో చూపించండి, మేమే కట్టించిస్తాం. మనిషికి షెడ్, కరెంటు, మోటార్ వేసిస్తే సరిపోతుంది సార్. ఎంతమంది ఒక్కొక్క మనిషి దగ్గర ఎన్ని జీవాలు ఉన్నాయి? ఒక దగ్గర 10 ఉంటాయి, ఒక దగ్గర 20 ఉంటాయి, ఒక దగ్గర 100 ఉంటాయి, ఒక దగ్గర 20 ఉంటాయి, ఒక దగ్గర 10 ఉంటాయి, ఒక దగ్గర 50 ఉంటాయి. ఎక్కడ ఉన్నాయి? అట్లా కాదు, నీకు ఏ విధంగా షెడ్ కావాలని చెప్తే సార్ నువ్వు వెళ్ళి తీసుకున్న షెడ్ మాకేదని అడుగుతారు కదా. మా 200 కుటుంబానికి పైన చుట్టుపక్కల మరి నువ్వు వెళ్ళి తీసుకుంటే నాకేదని చుట్టుపక్కలతో సంబంధం లేదు. సర్వే లేకుండా ఇక్కడ కూర్చొని నేను మాట్లాడలా. సర్వే ఉన్నా సార్. ఎన్ని కుటుంబాలు ఈ పందుల పెంపకం మీద ఆధారపడి జీవిస్తున్నాయి అనే సర్వే నా దగ్గర ఉంది. మీరు 200 అన్నా 500 అన్నా ఇక్కడ కూర్చొని నేను తలోపను, నా దగ్గర ఉంది, డేటా ఉంది. మన వాటర్ ఇన్స్పెక్టర్ తీసుకొచ్చి 23-24 నుంచి వస్తారు. మాకు తెలంగాణ వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇన్స్పెక్టర్ అండి. అది చిన్న వాళ్ళ గురించి తర్వాత ఆలోచిద్దాం. నాకు కావాలనేది అడగండి, దాన్ని బట్టి డెవలప్ చేసిస్తాం. వాటిని తీసుకెళ్ళి అక్కడ పెంచండి. అంతే తప్ప రోడ్ల మీద కనిపించినాయి అంటే మాత్రం వాటిని ఒప్పుకోం. ఇంకా ఏం కావాలో అడగాలి. ఏమంటారు? మా ఇంజనీర్ గారు ఇక్కడ డిమార్కేషన్ చేయించండి. ఆ ఏరియాలో షెడ్ ఎట్లా కావాలో ఎంఈ గారు కూర్చొని డిసైడ్ చేస్తారు. ఇక రెండవది కాలేదా? ఆమె కదా ఇంపార్టెంట్. మీరు రండి. మేము నిన్న ఈవినింగ్ చెప్పారు, మాకు కొంచెం టైం ఇచ్చినట్టయితే ఇంకా పూర్తిగా సర్వే చేస్తాం సార్. మాకు ఇప్పటి వరకు వచ్చిన డేటా అయితే 100 మంది నుంచి తీసుకున్నాము. వాళ్ళ భార్యలందరూ కూడా గ్రూపుల్లో ఉన్నట్టుగా వచ్చింది. మేము సర్వే దీన్ని పూర్తిగా చేసి ఎవరైతే కూడా గ్రూపుల్లో లేని వాళ్ళని గ్రూపుల్లో చేర్చి, అదే విధంగా మీ జెంట్స్ కూడా మనకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద కానీ గ్రూపులో ఉన్న వాళ్ళకి గ్రూప్ ద్వారా కానీ లోన్ ఫెసిలిటీ అనేది కల్పించడానికి మేము పూర్తిగా సహకరిస్తాము. మా సిఓలు మీ దగ్గరికి వచ్చి అక్కడే సర్వే చేసి అవసరమైతే మేము కూడా అక్కడికి వస్తాము. వచ్చి అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా అంటే మనకి దానికి లోన్ ఇవ్వడానికి కూడా మనకు ఒక ఆధార్ కార్డు అని రేషన్ కార్డు ఇటువంటి ఎవిడెన్స్ అడుగుతారు. అవి అందరికీ ఉన్నాయో లేవో అనేది మేము ఒకసారి చూసుకొని అక్కడనే లేనట్టయితే అవి కూడా మీకు ప్రొవైడ్ చేయడానికి మేము తీసుకొని వాళ్ళని కాంటాక్ట్ చేసి మా సిఎస్సి లాగిన్ ద్వారా మీకు అవి ఏర్పాటు చేయించి ఆధార్ కార్డు అవి కూడా ఇచ్చి ఎల్డిఎం గారితో మాట్లాడి బ్యాంక్స్ తో మేము మీకు కోఆపరేట్ చేసి లోన్స్ అయితే ఇప్పించడానికి మేము రెడీగా ఉన్నాము. చెప్తే దానికి మీకు లోన్ ఇచ్చే ఏర్పాటు కూడా మేము చేయడానికి రెడీగా ఉన్నాము. మెప్మా నుంచి నార్మల్ గా ఎస్హెచ్జి మోడ్ లో గ్రూప్స్ గా తయారు చేసి వాళ్ళకి బ్యాంక్స్ ద్వారా లింకేజ్ ఇప్పించడం, అదే విధంగా మగవాళ్ళందరినీ కూడా మనకి ఇప్పుడు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం స్ట్రీట్ వెండర్స్ పాలసీ ఒకటి తీసుకొచ్చింది. ఈ స్ట్రీట్ వెండర్స్ మోడ్ లో 5 కలిపి గ్రూప్ గా తయారు చేసి బ్యాంకుకి ఇంట్రడ్యూస్ చేసి బ్యాంకు ద్వారా మీకు లోన్స్ ఇప్పించే ఏర్పాట్లు 2 రకాలుగా కూడా చేయడం జరుగుతుంది. మనకు టౌన్ కి సిఎంఎం గారు ఉన్నారు. ఈ సిఎంఎం గారు మీ ఏరియాస్ చెప్తే ఆ ఏరియాలో ఉన్నటువంటి ఆర్పీలకి వర్క్ వెండార్స్ చేసి ఎంటర్స్ చేసి ఎవరెవరు ఉన్నారు అనేది ముందు లెక్క తెలుస్తాము. తర్వాత ఈ గ్రూప్స్ గా ఫామ్ చేసి మీకు లోన్లు లింకేజ్ ఇప్పించడం జరుగుతుంది. ఏ ఏరియాలో ఎక్కువ మంది ఉన్నారు ఒకసారి చెప్పండి, నోట్ చేసుకుంటారు. నోట్ చేసుకో. అందరికీ నమస్కారం అండి. నేను ఏలూరు కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతున్నాను. గౌరవ హైకోర్టు యొక్క ఆదేశాల ప్రకారం ఈ పందులు ఏదైతే పట్టణ ప్రాంతాల్లో స్వైర విహారం చేస్తుంటాయో ఈ ప్రజారోగ్యానికి ఇబ్బందిగా మారినాయి కాబట్టి, అదేవిధంగా ఈ పందుల పెంపకందారుల యొక్క వెల్ఫేర్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి జిల్లా స్థాయిలో గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చైర్మన్షిప్గా కలెక్టర్ గారి చైర్మన్గా జిల్లా కమిటీ, అదేవిధంగా కార్పొరేషన్ స్థాయిలో మున్సిపల్ కమిషనర్ చైర్మన్గా టౌన్ లెవెల్ కమిటీ ఫామ్ చేయడం జరిగింది. ఈరోజు యానిమల్ హస్బెండరీ, పోలీసు, మెప్మా, అదేవిధంగా ఇతర డిపార్ట్మెంట్ల యొక్క సహకారంతో ఈరోజు కార్పొరేషన్ ఆఫీస్లో పందుల పెంపకందారులతోటి ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ముందుగా ఆ పందులన్నిటికీ కూడా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వారి ద్వారా వ్యాక్సినేషన్ వేయించడం, అదేవిధంగా పట్టణాల్లో వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ తిప్పకుండా వాటికి పౌనంగిలో ఉన్నటువంటి కంపోస్ట్ యార్డ్లో కొంత ఏరియా 2 ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఆ స్థలంలోకి తీసుకెళ్లి వాళ్ళు పెంచుకునే విధంగా వాళ్ళని ఒప్పించడం జరిగింది.
వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా కార్పొరేషన్ ద్వారా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా వాళ్ళ యొక్క ఆర్థిక అభివృద్ధికి మెప్మా సహకారంతో స్ట్రీట్ వెండర్స్ పాలసీ మోడ్లో వీళ్ళని కూడా గ్రూపులుగా తయారు చేసి బ్యాంకులకు ఇంట్రడ్యూస్ చేసి బ్యాంక్స్ ద్వారా వాళ్ళకి లోన్లు ఇప్పించి వాళ్ళని ఆర్థికంగా పరిపుష్టులను చేయాలనేటువంటి లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సంకల్పంతో ఉన్న ఈరోజు ఫస్ట్ మీటింగ్ జరగడం జరిగింది. తర్వాత సోమవారం ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఆ ప్రాంతంలో కల్పించి ప్రజలకి, ముఖ్యంగా టౌన్లో ఉన్నటువంటి ప్రజలకి అందరికీ కూడా ఈ పందుల ద్వారా ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా చేయటం యొక్క ప్రాథమిక లక్ష్యంతో ఈ కమిటీలన్నీ కూడా ఫామ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ఏఐసిటిఈ అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వట్లూరు, ఏలూరు NBA మరియు NAC A గ్రేడ్ తో ఈసీఈ డిపార్ట్మెంట్ లో అత్యుత్తమ ప్రమాణాలతో సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రొఫెసర్లు, స్టూడెంట్స్ యొక్క ఉన్నత భవిష్యత్తు ప్రధాన ప్రణాళికతో డిజిటల్ క్లాస్ రూమ్, డిజిటల్ లైబ్రరీ మరియు కంప్యూటర్ శిక్షణ నైపుణ్యంతో తరగతి గదులు, అడ్వాన్స్డ్ VLSI అండ్ ఎంబెడెడ్ సిస్టమ్ ట్రైనింగ్, రోబోటిక్, IoT, వైర్లెస్ కమ్యూనికేషన్, ప్రాజెక్ట్స్ అండ్ డ్రోన్ అసెంబ్లింగ్, గ్లోబల్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ అండ్ రీసెర్చ్ ఆపర్చునిటీస్, ఇంటర్న్షిప్ అండ్ ప్లేస్మెంట్స్, అసిస్టెంట్ ఇన్ కోర్ ఇండస్ట్రీస్ ప్లేస్మెంట్స్ కొరకు CRT క్లాసులు నిర్వహించబడును. అడ్మిషన్ కొరకు సంప్రదించండి సర్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల, అటానమస్, ఏలూరు.